నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివ కేశవుల మధ్య భేదం లేదని చాటడానికే శివాయ విష్ణు రూపాయ శివః అంటూ అద్వైత సంప్రదాయం ఉంది. శ్రీరామచంద్రుడు విష్ణువు అవతారమై సంచరించిన రామాయణ కాలంలో గొప్ప శివభక్తునిగా అనేక చోట్ల శివలింగ ప్రతిష్టలునరించి పూజలు చేసిన దృష్టాంతాలున్నాయి. వనవాస కాలంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై సంచరిస్తూ శివుని అభిషేకించిన పవిత్ర స్థలి మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధమైంది. భారత కాలపు కథలలో కూడా ఈ ఆలయ వైశిష్టం జతపడి ఉండటం విశేషం. ఈ క్షేత్రంలో స్వామి సంతాన ప్రదాతగా విశేషించి భక్తులను అనుగ్రహిస్తాడనేందుకు దాఖలాగా ఈ ప్రాంతంలో మెట్టయ్య, మెట్టపల్లిరావు, మోహనయ్య వంటి పేర్లు పిల్లలకు పెడుతూ ఉంటారు. శివరాత్రికి లక్షలాది మంది భక్తులతో దక్షిణ కాశీయా అన్నంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకునే మణికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి తెలుసుకుందాం రండి. ద్వాపర యుగంలో హిడింబాసురుడు ఈ ప్రాంతంలోనే నివసించి గచ్చకాయలాడుకున్నారని, ఎత్తైన బండరాళ్ల వరుస ఈ గచ్చకాయలేనని చెబుతారు. హిడింబిని పాండవుల్లోని భీముడు వివాహం చేసుకున్నాడు. లక్కగృహం కాల్చగా పాండవులు సొరంగ మార్గంలో ఇక్కడకు వచ్చి ఇక్కడి శివలింగాన్ని అభిషేకించారని చెప్పుకుంటుంటారు. అలాగే రాముడు స్వయంగా అర్చించిన శివలింగం గనుక రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడంటారు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే ఉమామహేశ్వరం వందే ఉమామహేశ్వరం. గతంలో ఈ కొండను మణిగిరి అని వ్యవహరించేవారు. అదే క్రమంగా మెట్టుగుట్టగా మారింది. మాండవ్య శాండిల్యాది తొమ్మండుగురు సిద్ధులు శివుని గూర్చి తపస్సు చేసిన స్థలమని, నవగుండాలు ఆ సిద్ధులవేనని, పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడై స్వయంభువుగా ఇక్కడ అవతరించి వసించాడని విశ్వాసం. మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయమున్న మెట్టుగుట్టపై 165 అడుగుల ఎత్తులో గల 2 శిఖరాల జంట పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శిఖరంలో 5, మరో శిఖరంలో 4 చొప్పున పెద్ద బండరాతి శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుండి 15 కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలాడుకొని వాటిని ఇలా పేర్చిందని చెప్పుకోవడం ఉంది. మనోహరమైన పర్వత శ్రేణిపై ప్రకృతి రమణీయకత నడుమ 55 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న మెట్టుగుట్టపై శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి స్వయంభూలింగంగా అవతరించాడు.
मन्मथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय ద్వారం వెంట బాటపట్టి వెళ్లగా ఎత్తైన గోపుర సముదాయంతో ఆలయం కానవస్తుంది. वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय ఆలయానికి ఎడమకొండపై తెల్లటి 4 స్తంభాల మండపం కనబడుతుంటుంది. हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः ధ్వజస్తంభం, దీపస్తంభం కానవస్తాయి. वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో సువర్ణమయ కాంతుల పానవట్టంతో శివలింగం ఆదిశేష కవచంతో రుద్రాక్షమాల సహితంగా దర్శనమిస్తుంది. స్వయంభూలింగంగా అవతరించిన శివలింగం గుండంతో కానవస్తుంది. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో సువర్ణమయ కాంతుల పానవట్టంతో దర్శనమిస్తుంది.
మెట్టు రామలింగేశ్వర స్వామికి నిత్యం ప్రాతకాల పూజతో ఆరంభించి నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం. భక్తులు స్వయంగా పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించుకోగల అవకాశముంది. దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా. జల క్షీర మధుపాలతో పసుపు కుంకుమలతో స్వయంభూలింగాన్ని పూజించి అభిషేకాలు, అర్చనలతో కొలుచుకుంటారు. సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్వం అక్షత పూజలు చేసి దీపహారతులిచ్చి భక్తులకు అర్చకస్వాములు తీర్థయుక్తంగా శటగోప ఆశీర్వాదాలు, మంత్రాక్షతలు అందజేస్తారు. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो. స్వయంభూ వెలిసిన శివుడు ఉంది కాబట్టి ఇక్కడ చాలా విశిష్టత ఉంది. అలాగే భక్తులు కూడా వేల సంఖ్యలో వచ్చి శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ స్వామివారికి అభిషేకములు, అర్చనలు చేసుకొని వారి యొక్క మొక్కుబడులు, సేవలు కానీ, పుట్టు వెంట్రుకలు కానీ, అభిషేకాలు కానీ ఇలా స్వామివారికి అర్పించి వారి యొక్క మొక్కుబడులు నెరవేర్చుకు ఉంటారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది కృచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః.
లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. ఇక అమ్మవారి గర్భాలయంలో భవానీమాత ధవళవర్ణ విగ్రహం శక్తిమూర్తి అయి కానవస్తుంది. ఆలయ ద్వారాలకు ద్వారపాలకుల రాతి విగ్రహాలు కానవస్తాయి. భవానీ అమ్మవారిని సింహవాహిని అయిన మాతగా మకర తోరణపు చిన్న విగ్రహం సందర్శించుకోగలం. అమ్మా నీవే ఈ జగం, నీలో సగం శివం అని ఆ తల్లిని ప్రత్యేకించి దర్శించి అర్చించుకుంటారు. మకర తోరణంలో చతుర్భుజుడై కిరీటధారి అయి దండంతో వెనుక శంఖచక్రాలతో అభయహస్తంతో దర్శనమిచ్చే స్వామికి శివకేశవ అభేదమూర్తిగా అర్చకుడు అభిషేకాలు హారతులు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అక్షతలు శటగోప ఆశీర్వాదాలు ఇస్తారు. ఆంజనేయుని సింధూర విగ్రహమూర్తులు, గరుత్మంతుని రాతి విగ్రహం, దాసాంజనేయ మూర్తులను ఇక్కడకు సమీపంలోనే దర్శించగలం. ఆలయం గోడలకు కళగల శివపార్వతుల చిత్రపటాలు, దేవతామూర్తులు ఉన్నాయి. కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. అయ్యప్ప దత్తాత్రేయులు శివ కుటుంబం చిత్రాలున్నాయి. చర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో రాతి విగ్రహం వీరభద్రునిది ప్రతిష్టమై ఉంది. క్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. కొండపై గల గణపతి దేవరుడిగా ప్రతీతి చెందిన స్వామికి ఏటా శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇచట మనిషికి గల నవరంధ్రాల ప్రతీకగా నవగుండాలు వెలిసి ఉన్నాయట. వాటిలో పాలగుండం, జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం ప్రసిద్ధాలు. గుండంలో వ్రతం ఆచరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, జీడిగుండం, పాలగుండంల దర్శనం సర్వ పాపనాశిని అని, గిన్నెగుండం నుంచి కాశీ వరకు అనుసంధానం ఉందని భక్తుల విశ్వాసం.
दिव्याम्बरम् नानारत्नविभूषितम् मृगमदा मोदाङ्कितम् चन्दनम् जातीजम् శివరాత్రికి హిందూ ముస్లిం మతాల వారెందరో తరలివస్తుంటారు. ధర్మదర్శనాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు వైభవంగా జరుగుతాయి. सौवर्णेन वरत्नखण्डरचिते पात्रे घृतम् पायसम् भक्ष्यम् पञ्चविधम् पयोदधियुतम् रम्भाफलम् पानकम् शाकानामयुतम् जलम् रुचिकरम् कर्पूरखण्डो. ఎలుకుర్తి, మడికొండ, వరంగల్ వాసులే కాక దూర ప్రాంతాల ప్రజలు కూడా తరలివచ్చి శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం మొదలైన విషయాల్లో కోర్కెలు కోరుకున్న భక్తులు అవి నెరవేరడంతో ముడుపులు చెల్లించుకుని స్వామిని సేవించుకోవడానికి తరలివస్తుంటారు. శివరాత్రికి స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక మాస పూజలు, వరలక్ష్మీ పూజలు, దసరా ఉత్సవాలు, అలాగే శ్రీరామనవమి పండుగలను కూడా ఇక్కడ వైభవంగా జరుపుతారు. వరంగల్ హైదరాబాద్ రహదారిలో కాజీపేటకు 2 కిలోమీటర్ల దూరంలో మడికొండ గ్రామ సమీపంలో అతి పెద్ద కొండ మెట్టుగుట్ట మీద వెలిసిన పవిత్ర ఆలయం మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం. ప్రకృతి సుందర వాతావరణంలో దైవ మునిగన విహార పవిత్రమై పుణ్య తీర్థములో ఆలవాలమై శివకేశవ సంప్రదాయ సమన్వయమై భక్తుల పాలిటి కొంగు బంగారమై లోక కళ్యాణకారకమై విలసిల్లుతున్న మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలోని ఆ స్వామి కృపా కటాక్షాలు అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.